మైండ్ సెట్. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలివిగా పాజిటివ్గా ఆలోచించగల వెరీ గుడ్ మైండ్ సెట్ ఉండడం చాలా ఇంపార్టెంట్ గాయస్. కానీ ఈ రోజుల్లో కొంతమందిని అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని వీళ్ళ లైఫ్తో కంపేర్ చేసుకుని మరీ నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని డిసప్పాయింట్ అవుతూ జెలసీతో లైఫ్ అంతా ప్రతి క్షణం అన్సాటిస్ఫాక్షన్లోనే గడిపేస్తున్నారు. ఎవ్రీ సెకండ్ ఇలా కంపేర్ చేసుకుంటూ అన్సాటిస్ఫైడ్గా ఉంటున్నారు అంటేనే మీ మైండ్ సెట్ అనేది ప్రాపర్గా థింక్ చేయలేకపోతుందనే అర్థం గాయస్. మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోగలిగితే మీ లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయం అందంగా ఆనందంగానే కనబడుతుంది. మీ లైఫ్ మీకు ఎంతో సాటిస్ఫైడ్గా చెప్పలేనంత హ్యాపీగా ఉండాలంటే మీ మైండ్ సెట్ని చేంజ్ చేసి మిమ్మల్ని ఆలోచించేలా చేసే ఒక బ్యూటిఫుల్ ప్యారెట్ స్టోరీని ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక అడవిలో ఒక అందమైన చిలుక. ఎన్నో రంగులతో చాలా అందంగా ఉన్న ఆ చిలుకను ఎంతో ధనవంతుడైన ఒక వ్యక్తికి నచ్చి పెంచుకుందామని చిలుకను పట్టుకుని ఇంటికి తీసుకొచ్చి ఎంతో అందమైన పంజరంలో పెడతాడు. ఆ చిలుకకి ఏ విషయంలోనూ లోటు లేకుండా చాలా చాలా కేర్గా చూసుకుంటూ ఉంటాడు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ చిలుకను మెచ్చుకుంటూ మంచిగా ప్యాంపర్ చేస్తూ ఉంటారు. కానీ ఆ చిలుక మాత్రం హ్యాపీగా ఉండదు. ఎందుకంటే పంజరంలో ఉన్న ఈ చిలుక బయట ఎగురుతూ కనిపించిన మిగతా చిలుకలతో కంపేర్ చేసుకుంటూ ఉంటుంది. అవి బయట ఎంత హాయిగా స్వేచ్ఛగా ఎగురుతున్నాయో, వాటి రెక్కలతో ఎక్కడికైనా వెళ్ళగలవు, ఏమైనా తినగలవు. నా పొజిషన్ చూడు ఎలా ఉందో, ఈ పంజరంలో నా రెక్కలను ఉపయోగించుకోలేక వీళ్ళు పెట్టిన ఫుడ్ మాత్రమే తింటూ బోరింగ్గా నా లైఫ్ అంతా ఇలా గడిచిపోవాల్సిందేనా అంటూ ఎంతో డిసప్పాయింటెడ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ బయట ఎగురుతున్న చిలుక ఏమనుకుంటుంది అని చూస్తే ఆ చిలుక కూడా ఈ పంజరంలో ఉన్న ప్యారెట్ని చూసి కంపేర్ చేసుకుంటూ తన జీవితాన్ని చాలా బాధగా గడుపుతూ ఉంటుంది. ఎలా అంటే ఆ పంజరంలో ఉన్న చిలుక పనే బాగుంది, వెతుక్కునే పని లేకుండా మంచి ఫుడ్ వాటర్ దొరుకుతున్నాయి. ఎలాంటి వర్షాలకి తుఫానికి తడవకుండా ఇల్లు లాంటి పంజరం, ఎటువంటి గ్రద్దల నుండి ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం లేకుండా మంచి మంచి ఫెసిలిటీస్తో హ్యాపీగా ఉంది. నా లైఫ్ కూడా ఆ పంజరంలో చిలుకలా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది. ఇలా ఈ రెండు ప్యారెట్స్ ప్రెజెంట్ అవి ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయకుండా వేరే ప్యారెట్స్తో కంపేర్ చేసుకుని ఎనీ టైం అన్సాటిస్ఫాక్షన్ మోస్తూనే ఉంటున్నాయంటే బికాస్ ఆఫ్ దేర్ మైండ్ సెట్ గాయస్. ఒకరితో కంపారిజన్ అనేది ఎప్పుడైనా మనకు ప్రశాంతత అనేది కనుచూపు మేరలో కూడా కనపడకుండా చేస్తుందని ఆల్వేస్ గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఈ టూ ప్యారెట్స్ మైండ్ సెట్స్ని వాళ్ళ ఆలోచనల్ని చేంజ్ చేసినట్లయితే ఫస్ట్ పంజరంలో ఉన్న చిలుక ఆలోచన అనేది పాజిటివ్గా ఆలోచిస్తుంది. నాకేం ప్రాబ్లం లేదు, ఫుడ్ వాటర్ ఫెసిలిటీస్ ఏ విషయంలోనూ లోటు లేదు, నన్ను అందరూ చాలా కేర్గా చూసుకుంటూ ఎంతో ప్రేమగా ప్యాంపర్ చేస్తున్నారు, ఎలాంటి గ్రద్దల నుండి ప్రాణభయం లేకుండా నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అని పాజిటివ్గా అనుకున్నప్పుడు బయట ఉన్న ప్యారెట్ ఇవన్నీ వెతుక్కోవాలి కదా అని ఆటోమేటిక్గా జెలసీకి బదులు జాలి క్రియేట్ అవుతుంది. ఇలా ఆ పంజరంలో ఉన్న ప్యారెట్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఆలోచించగలిగినప్పుడు లైఫ్ లాంగ్ ఆబ్వియస్లీ హ్యాపీగానే ఉంటుంది గాయస్. నెక్స్ట్ బయట ఎగురుతున్న ప్యారెట్ మైండ్ సెట్ని పాజిటివ్గా చేంజ్ చేసినట్లయితే నేను చూడు ఎంత హాయిగా ఎగరగలుగుతున్నానో, నచ్చిన ఫుడ్ తినగలను, స్వేచ్ఛగా ఎగరగలను, ఆ పంజరంలో ఉన్న చిలుకకి ఎగిరే ఛాన్స్ లేదు కదా అని లోపల ఉన్న చిలుక మీద జెలసీకి బదులు జాలి పడుతుంది. అలా జాలి పడుతుంది అంటేనే తన లైఫ్లో అది చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఉందనే అర్థం. గాయస్, లైఫ్లో ఎప్పుడైనా మీ లైఫ్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎవరితో కంపేర్ చేసుకుంటున్నారు అనే మీ మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్లో మీకున్న పరిస్థితులని స్ట్రగుల్స్ని యాక్సెప్ట్ చేస్తూ ఎలాంటి జెలసీ నెగిటివ్ కంపారిజన్ లేకుండా ఉండే మీ ఆలోచన విధానం అండ్ మీ మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే మీ ఆలోచనలను బట్టే మీ మాటలు ఉంటాయి, మీ మాటలే మీ చేతలుగా మారుతాయి, మీ చేతలే రోజు మీ అలవాట్లుగా మారుతాయి, మీ అలవాట్లే మీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి మనకి ఇది మంచి రోజు ఇది చెడ్డ రోజు అని పేరు తగిలించుకునే రాదు గాయస్. ఈ రోజు మంచిగా ఉండాలా చెడ్డగా మారాలా అనే మీ ఆలోచనలను బట్టే మీ లైఫ్ డిపెండ్ అయి ఉంటుందని ఎప్పుడు మర్చిపోవద్దు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మీ ఇంట్లో టీవీ సెట్, డిన్నర్ సెట్, డైనింగ్ సెట్ ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్నా మీ మైండ్ సెట్ అనేది ప్రాపర్ పాజిటివ్ వేలో ప్రాక్టికల్గా లేకపోతే లైఫ్ అంతా గజిబిజి గందరగోళంగా ఉంటుంది. సో గాయస్, ట్యూన్ యువర్ మైండ్, డెవలప్ యువర్ థింకింగ్ అండ్ స్టే హ్యాపీ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్.